పూర్తిగా క్షుద్ర పూజలకు వాడారు, అందులోనే కోడి రక్తం అంటించారు, పూర్తిగా చికెన్ పెట్టారు దాంట్లో అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజుల్లో కూడా నిజంగా క్షుద్ర పూజలు ఉన్నాయా, ఉంటే అవి ఎంతవరకు పనిచేస్తాయి, దీని గురించి మనతో పాటు ఈరోజు స్టూడియోలో మోహన్ రాజు గారు రాళ్లబండి, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆధ్యాత్మికవేత్త, శ్రీ వేదమాత జ్యోతిష పీఠం ఉన్నారు. సార్ నమస్కారం. గురుగారు నమస్కారం అండి. అంటే ఇక్కడ పాప జాహ్నవి చూస్తే కనుక 12 రోజులు అయిపోయింది, మిస్ అయిపోయి. ఇక్కడ ఏ కుటుంబం అయినా సరే ఒక పాప గంట 2 గంటలు కనిపించకుంటే చాలా బాధపడిపోతారు. దానికోసం అని చెప్పి చుట్టుపక్కల ప్రాంతాలు అవన్నీ జల్లెడబడుతుంటారు. కానీ ఇక్కడ ఆ పాప మిస్ అయి 12 రోజులు గడిచిపోయింది. ఇది నిజంగా చెప్తున్న బాధాకరమైన విషయం. ఇది 2 రాష్ట్రాలను కూడా ఒకవైపు పాప క్షేమంగా రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తున్నారు. ఇక్కడ 9+ న్యూస్ కూడా ఈ 3-4 రోజుల నుంచి మేము ఈ 1 వీక్ నుంచి చూసుకుంటే కనుక పూర్తిగా పాప ఆచూకీ క్షేమంగా రావాలని ప్రతి అప్డేట్ కూడా మా ప్రేక్షకులు ఇస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు కొత్తగా ట్విస్ట్ ఏంటంటే ఏదైతే ఫామ్ ఆయిల్ తోటలు పూర్తిగా ఈ అటవీ ప్రాంతాన్ని కలిపే దగ్గర, ఫెన్సింగ్ దగ్గర 2 బొమ్మలు ఉన్నాయి. అవి జాహ్నవిని పోలి ఉన్న బొమ్మలు, దాటికి కోడి రక్తం అంటించారు అన్నారు. అయితే సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రోజుల్లో నిజంగా క్షుద్ర పూజలు అనేవి ఉన్నాయా, ఉంటే అవి నిజంగా పనిచేస్తాయా, ఆ బొమ్మలు అందుకే పెట్టారనే మన అనుమానాలు. ఇది ఈ పాప మిస్ అవ్వడం అనేది చాలా బాధాకరం అండి. సహజంగా ఇటువంటి సంఘటనలు గతంలో కూడా మనం కొన్ని చూసాము. కానీ ఇప్పుడు ఈ పాప మిస్టరీ చాలా అంటే విచిత్రకరమైనటువంటి ఇది ఏంటంటే, ఇది నాకు తెలిసినంత వరకు అంటే ఆ పాప క్షుద్ర పూజలకు బలి అవ్వడం లాంటిది మాత్రం జరగలేదండి. అంటే జ్యోతిష్య పరిజ్ఞానం ఆ పాప పేరుని బట్టి కానివ్వండి, మనకున్న సమాచారాన్ని బట్టి కానివ్వండి, తప్పకుండా ఆ పాప శ్రవణ నక్షత్రంలో పుట్టుంటుందని అనుకుంటున్నాను. అలాగనే ఆ పాపకు పేరు పెట్టిన ఉద్దేశం కూడా జ్ఞానవి అనేటువంటి పేరు కూడా ఆ నక్షత్రానికి సంబంధించినటువంటిది. అంటే సహజంగా ఆ పాపకి ఆయుష్ స్థానం అంటే మేషలగ్నంలో పుట్టి ఉంటుంది, ఆయుష్ స్థానంలో రాహు ఉన్నాడని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ఆ పాపకి ఎటువంటి ఆపద జరిగి ఉండదని నేను పూర్తిగా విశ్వసిస్తున్నానండి. అయితే ఈ క్షుద్ర పూజల గురించి మీరు చెప్పారు, అది వీళ్ళని డైవర్ట్ చేయడం కోసం అంటే ఇంకా వెతకడం ఆపేయడం కోసం ఇలాంటిది ఏదన్నా వాళ్ళు ప్రయోగం చేసి ఉండొచ్చు. తప్పకుండా ఇది ఎవరో ఆ పాపని దొంగిలించడం లేదా ఇంకో విధంగా అంటే కిడ్నాప్ లాంటివి జరగడమే తప్ప ఇంకోటి కాదు. సుదూరమైనటువంటి ప్రాంతానికి పాపను తీసుకెళ్ళి ఉంటారండి తప్పకుండా. కుక్క గురించి కూడా మీరు ఇక్కడ ప్రస్తావన తెచ్చారు. అంటే కుక్క జ్ఞానేశ్వరితో పాటు ఎప్పుడైతే మిస్ అయిందో సేమ్ డే మిస్ అయిపోయి గత వారం రోజుల తర్వాత కుక్క సేమ్ సాటర్డే రోజే రావడం, ఆ రోజు అంటే 3 రోజులు రావడం, సాటర్డే రోజే కుక్క చనిపోవడం, అమ్మాయి మిస్ అయిన రోజే చనిపోవడం. ఆ కుక్క వచ్చినప్పటి నుంచి కూడా వింతగా ప్రవర్తిస్తుండడంతో దాని మీద కూడా భూత పిశాచాలు ఏమైనా ఇవయ్యాయా అని చెప్పి కూడా గ్రామస్తులు చెప్పుకుంటారు. అదేం కాదండి, అంటే సహజంగా అటువంటి ప్రయోగాలు ఏం చేసినప్పటికీ మనుషుల మీద అవి పనిచేసే రోజులన్నీ పోయినాయండి. ఏంటంటే అనాగరికమైనటువంటి వాతావరణం అది ఎవరు కూడా విశ్వసించాల్సిన అవసరం లేదు. అవన్నీ ఏంటంటే భయాందోళనకు గురి చేసేటువంటి యొక్క ప్రజల్ని భయాందోళనకు గురి చేసేటువంటి యొక్క కొన్ని యాక్టివిటీస్ తప్ప వాస్తవంగా ఏవి కూడా ఫలించవు, పని చేయవండి. అదంతా భ్రమ. సో పూర్వకాలంలో చేసేవాళ్ళు, సో రకరకాలుగా చేసేవాళ్ళు. ఏ చేసినప్పటికీ కూడా ప్రజల యొక్క వీక్నెస్ని, ప్రజల యొక్క భయాన్ని, వాళ్ళ యొక్క బలహీనతల్ని క్యాష్ చేసుకునే విధానమే క్షుద్ర పూజలు లాంటివి. సో అట్లాంటి నేను విశ్వసించనండి. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే తప్పకుండా ఆ పాప కిడ్నాప్ జరిగి ఉంటుంది. ఈ కుక్క ఆ పాపని వెంబడిస్తున్న సందర్భంలో వాళ్ళు ఏమన్నా కొడితే తలకి దెబ్బ తగలడం అంటే మనకి న్యూరో సిస్టమ్ ఆ కుక్కకి కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయ్యేటువంటి విధంగా కొట్టుండటం లాంటివి జరిగితే అక్కడి నుంచి అది రిటర్న్ రావటం జరిగి ఉండొచ్చు. అందుకనే కొంచెం విత్తగా ప్రవర్తించడం, తర్వాత చనిపోవడం జరిగి ఉండొచ్చు. తప్పనిసరిగా ఇది మాత్రం సుదూర ప్రాంతాల్లో ఎక్కడో కూడా ఈ పాపని కిడ్నాప్ చేసి సేఫ్ మోడ్లే ఉందని నేను అనుకుంటున్నానండి. ఈ క్షుద్ర పూజలు లాంటి వాళ్ళు ఈ యొక్క కేసుని అంటే వెతకడం ఆపేయడం లాంటి చేస్తారనే ఉద్దేశంతో ఇలాంటి బొమ్మలకి మాంసం ఇవి పెట్టి చేసి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను.
అంటే నా చిన్నప్పుడు కానీ లేదంటే అంతకుముందు జనరేషన్లో కూడా మనం వినేవాళ్ళం ఈ మట్టి తీసుకోవడం కానీ తల వెంట్రుకలు తీసుకోవడం కానీ వేసుకున్న బట్టలు తీసుకోవడం నిజంగా అంటే క్షుద్ర పూజలు గతంలో ఉండేవి అసలు? ఉండేవండి, పూర్వం చేసేవాళ్ళు. కానీ అవి ఫలించాయని వీళ్ళు భ్రమపడేవాళ్ళు. ప్రతి మనిషికి జ్యోతిషపరంగా వాళ్ళకి జన్మదినం తెలిసినా తెలియకపోయినా కొన్ని గ్రహాలు కొన్ని దశలు వాళ్ళకి యోగించవండి. పూర్వజన కర్మానుసారం కొంతమందికి రాహుదశ యోగించదు, కొంతమందికి శనిదశ యోగించదు. అటువంటప్పుడు అనారోగ్యం బారిన పడడము, లేకపోతే ఆపదలో కలగడము, లేకపోతే రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళని వాళ్ళు అప్రోచ్ అవుతారండి. సో కాబట్టి ఏంటంటే ఆ టైంలో వీళ్ళ చేసేటువంటి దానికి అంటే వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళని అంటే ఆ బరువు ఏదో దింపినట్టుగా వాళ్ళు ఫీల్ అవడమే తప్పితే నిజంగా అక్కడ ఏమీ జరగదండి. అదంతా పచ్చి అబద్ధము. అదంతా చెప్తున్నాను కదండి. పూర్వం బలులు ఇచ్చేటువంటి విధానం కూడా బలులు పూర్వం రోజుల్లో అనాగరికమైనటువంటి రోజుల్లో పూర్వకాలంలో బలులు ఇచ్చేవాళ్ళు, దేవతా బలులు ఇచ్చేవాళ్ళు. సో దాని ప్రత్యామ్నాయంగానే ఆ బలులు ఇలా ఇవ్వడం అనాగరికం, ఇది తప్పు అని ఆ రీత్యా కూష్మాండ బలి, అలాగనే కొబ్బరికాయను కూడా బలి అంటే అది కూడా కొబ్బరికాయ కూడా మనకి ఒక జీవిగా ఒక మానవ రూపంగా దాన్ని కూడా ఆ 3 కన్నులు పీచు అంటే పోలి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా బలికాయగానే కొట్టేవాళ్ళండి. ఇప్పుడు మనం ప్రసాదాలకు వాడుతున్నటువంటి కొబ్బరి చిప్పలు అన్నీ కూడా ఆనాడు బలిగా ఇచ్చేవాళ్ళు. బలిగా ఇచ్చి దాన్ని కుంకుమ బొట్లు పెట్టేవాళ్ళు. కూష్మాండ బలి అంటే గుమ్మడికాయని బలులు ఇవ్వడం, ఇట్లాంటి దానికి ప్రత్యామ్నాయం తీసుకొచ్చినటువంటివే. అటువంటివి చేయడం అనేది అంటే ప్రతిది కూడా నెగిటివ్ ఎనర్జీస్ని న్యూట్రల్ చేసే సిస్టమ్గా చెప్తామండి. ఎరుపు అంటే అది కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ని న్యూట్రల్ చేస్తుంది. అలాగనే భస్మము విభూతి ఉంది, విభూతి కొన్నిటిని న్యూట్రల్ చేస్తుంది. సో ఇలాగా ప్రతిది కూడా న్యూట్రల్ చేసే సిస్టమ్ అండి. మానసిక స్థితి, మనుషుల యొక్క మానసిక స్థితిని బట్టి అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు చేసేవాళ్ళు అండి. ఆ క్రియలన్నీ కూడా ఏది కూడా నమ్మాల్సినటువంటి కావండి. ఇవన్నీ కూడా అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారము గ్రహ బలం లేనిది ఏ పని కూడా ఫలితాలు ఇవ్వదు అని అంటుంటారు. అవునండి. అయితే నిజంగానే ఇప్పుడు ఆ పాప తల్లిదండ్రులకు చేరుకోకపోవడానికి ఏదైనా గ్రహాలు ఏమైనా అడ్డుకుంటున్నాయి? తప్పకుండా అండి. ఆ పాప వెళ్ళినటువంటి రోజు కూడా శనివారం, జూన్ 6వ తారీఖు శనివారం ఉదయం అని అనుకుంటున్నాను. తప్పనిసరిగా ఆ పాపకి ఆ గ్రహస్థితి అంటే అష్టమ స్థానం ఆ పాప ఆయుష్ గురించి తెలియజేస్తుందండి. సో కుటుంబ స్థానంతో మరియు అక్కడ నవమ స్థానంతో అంటే నవమం అంటే తండ్రి, కుటుంబ స్థానం అన్న వాళ్ళ కుటుంబం, తల్లి తండ్రి వగైరా కుటుంబం. అలాగనే ఆరోగ్య స్థానం 6వ స్థానం అంటాం, పంచమ స్థానం జ్ఞానము సంతానం అని చెప్తాం. అలాగే ఇక్కడ ప్రధానంగా మనం తీసుకుంటే ఆ పాప విషయంగా గ్రహదోషాలు అనేవి తప్పకుండా ఇప్పుడు ఆ పాపకు నడుస్తున్నటువంటి యొక్క గ్రహదోషము తప్పనిసరిగా రాహు ప్రభావం నడుస్తుందండి. కాబట్టి రాహు ప్రభావంలో ఇలా జరుగుతుంది తప్ప ఇంకా ప్రాణహాని మాత్రం జరిగి ఉండదనేది నేను పూర్తిగా విశ్వసిస్తున్నానండి. ఇది గ్రహదోషమే, రాహు ప్రభావమే జరిగింది. ఈ రాహు దశ కూడా పాపకి నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎస్, జ్ఞానేశ్వరి పాప జూన్ 6వ తారీఖు ఉదయం 11:50 తప్పిపోయింది అన్నట్టుగా అటు పోలీసులు కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా నిర్ధారిస్తున్నారు. అయితే ఆ సమయాన్ని చూసుకొని మనం ఆ సమయాన్ని ఆధారంగా చేసుకొని జ్యోతిష్యం ప్రకారం ఆ పాప దొరికే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని మీరు విశ్లేషిస్తారు? తప్పకుండా అంటే దొరకడం అంటే ఆ పాప ఎక్కడైనా సేఫ్ మోడ్లో ఉంటుందండి. అంటే ఎటువంటి హాని జరిగి ఉండదు, జరగదు. కేవలం ఆ పాపని వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు. అంటే మనం అక్కడ సంచార జాతులు లాంటి వాళ్ళు తీసుకెళ్ళి ఉండొచ్చు, లేకపోతే కిడ్నాప్ చేసి ఉండొచ్చు. ఎవరైనా సరే ఆ పాపని దొంగలించడం లాంటివి చేయడం, మరి తిరిగి ఆ పాప మళ్ళీ చేరుతుందా అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, కుటుంబ సభ్యులతోటి మళ్ళీ కలుస్తుందా అనేటువంటి పరిగణలోకి తీసుకుంటే తప్పకుండా అటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ సమయం పడుతుంది. అంటే ఇక్కడ పోలీసులు మరో యాంగిల్ చెప్తున్నది ఏంటంటే పాప ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఎవరో పిలిచడమో చాక్లెట్ ఇవ్వడమో దాని ద్వారానే పాప వెళ్ళుంటుంది, లేదంటే ఖచ్చితంగా కేకలు పెట్టేది ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు. నిజంగా పాప మిస్సింగ్ లో స్వచ్ఛందంగా వెళ్ళిందంటారా, లేదంటే ఎవరైనా తీసుకెళ్లారు అంటున్నారా గ్రహ బలాల ప్రకారం? ఏదైనా అంటే తాను బయలుదేరి వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళుతున్నదే మనం చూసాం కదండి.
అంటే CC వెంటనేమో కుక్క వెంబడించడం మనం చూసాం. సో అక్కడ ఆ పాపని బుజ్జగిస్తూ ఆ పాపని ఎవరైనా ఏమైనా ఇచ్చి ఆ పాపని నేను తీసుకువెళ్తానని చెప్పేసి నన్ను ఎక్కడికో తీసుకువెళ్తానని చెప్పి, అంటే ఆ పాప ఎవరి గురించి వెళ్తుంది, ఎక్కడికి ఎవరి గురించి ఎమ్మడబడుతుంది, అంటే వాళ్ళ నాన్నగారు వెళ్తుంటేనా, ఎవరు వెళ్తుంటే ఏడ్చుకుంటూ వెళ్ళింది, వాళ్ళ నాన్నగారు వెళ్తుంటే. కాబట్టి తప్పనిసరిగా అటువంటి సందర్భంలో అక్కడ ఆ పాపని నేను తీసుకెళ్తాను మీ నాన్నగారి దగ్గరికి అనుకుంటూ అలా ఏమన్నా తీసుకెళ్ళి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానండి. ఆ పాపని బుజ్జగిచ్చి ఆ పాపకి కావాల్సిన ఇచ్చి తీసుకెళ్ళి ఉండొచ్చు, అలా తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి ఉండొచ్చు. ప్రస్తుతం జ్ఞానేశ్వరి కేసుకు సంబంధించి ఈ మిస్సింగ్ కేసులో దాదాపుగా 400 మంది పోలీసు బృందాలు, ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ పోలీసులు అందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే జాతక చక్రాల ప్రకారం, ముఖ్యంగా జ్యోతిషం ప్రకారం ఆ పాప ఏ దిక్కున వెళ్ళి ఉంటుంది, ఏ దిక్కున కనుక్కుంటే పోలీసులకు ఈజీగా ఉంటుంది, దీన్ని ఏమైనా మనం విశ్లేషించగలం? అంటే ఇప్పుడు ఇది కూడా ఏంటంటే, మనం ఆ పాప ఏ దిక్కుకు వెళుతుంటుంది అనేటువంటిది మనం ఈ విధంగా, అంటే జ్యోతిషరీత్యా ఇలా చెప్పలేం, కానీ తప్పకుండా ఆ పాపని మనం ఏ దిక్కుకు వెళ్ళింది మనం ఇంకో కోణంలో దాన్ని చెప్పొచ్చు తప్పకుండా. సో దానికి ప్రత్యేకంగా మనం అంటే ఆ శాస్త్రం ఆ అమ్మాయి ఇప్పుడు వెళ్ళిన రోజునటువంటి నక్షత్రము, ఆ నక్షత్రంలో పోయినటువంటి వాళ్ళు తిరిగి వస్తారా రారా, అలాగే ఆ లగ్నం వెళ్ళిపోయినటువంటి లగ్నం అంటాం, ఆ లగ్నం నుంచి ఏ దిక్కుకి వెళ్ళిందో కూడా తెలియజేస్తుంది. తప్పనిసరిగా అది కూడా మనం చెప్పొచ్చు. నేను తప్పకుండా ఆ ప్రయత్నం కూడా చేస్తాను. ఏ దిక్కు వెళ్ళిందో కూడా నేను తెలియజేస్తానండి. తప్పకుండా ఆ పాప మాత్రం సేఫ్ మోడ్లో ఉంది, ఎక్కడో బయటనే ఉన్నట్టు తెలియజేస్తుంది. అంటే 12 రోజులుగా పాప ఆచూకీ తెలియక అటు తల్లిదండ్రులు కానీ గ్రామస్తులు కానీ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతి పేరెంట్ కానీ పాప క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు. ఈ విషయంకి సంబంధించి మీరు పాప కుటుంబానికి ఇచ్చే సందేశం? అదే, అంటే మీ పాప తప్పనిసరిగా మీ యొక్క అది నిర్లక్ష్యమని నేను అనను, కానీ గ్రహస్థితి, ఆ పాప యొక్క గ్రహస్థితి, మరి ఆ గ్రహస్థితి రీత్యా ఇటువంటి సంఘటన జరిగింది. తప్పనిసరిగా మీ పాప ఆమె జీవించి ఉంది, ఎక్కడో ఉన్నట్టు మాత్రం తప్పకుండా ఉంది. తను ఎటువంటి ఆపదలకి గురి కాలేదు, ప్రాణాపాయ స్థితి కలిగి లేదు. తప్పకుండా మీకు మళ్ళీ మీ దగ్గరికి చేరుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. అది పూర్వజన్మ సుకృతం. భగవదారాధన చేయండి, తప్పకుండా మీకు మీ పాప దొరుకుతుంది. భగవంతుడిని ఆరాధించండి, తప్పకుండా మీ పాప మీకు దొరుకుతుంది. ప్రముఖ జ్యోతిష్యులు మోహన్ రాజు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా పాప క్షేమంగానే ఉండి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికైతే పాప వెళ్ళిందో, ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే, సంచార జాతులు కానీ ఏదైనా తీసుకెళ్ళి ఉంటే ఖచ్చితంగా పాప మాత్రం క్షేమంగానే ఉంటుంది, త్వరలోనే తల్లిదండ్రుల చెంతకు చేరుతుంది అని ఆయన చెప్తున్నారు. నిజంగానే పాప క్షేమంగా తిరిగి రావాలి, తల్లిదండ్రుల చెంతకు చేరాలి, 12 రోజుల సస్పెన్స్కి తెరబడాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు 9+ న్యూస్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.